Hello, my lovely subscribers and fantastic viewers. I welcome you all to our channel, English Language Treasure. సో ఈ వీడియోలో ఏంటంటే మనం ప్రతిరోజు తెలుగులో క్యాజువల్గా మాట్లాడుకుంటుంటాం కదా, సంభాషించుకుంటాము. ఆ వాక్యాలన్నింటినీ కొన్నిసార్లు మనకు అర్థం కాదు, దీన్ని ఇంగ్లీష్లో ఎట్లా చెప్పాలబ్బా అనేది. సో అట్లాంటివి కొన్ని సెంటెన్సెస్ అన్నిటినీ తెలుగులో ఉన్న వాటిని నేను ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి 2 సార్లు నేను వాటిని ఇంగ్లీష్లో చెప్పడం జరుగుతుంది. దాన్ని మీరు చూసేటప్పుడు రిపీట్ చేయండి, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఈ రకంగా నేర్చుకుంటే నిజంగా తొందరగా మనం ఇంగ్లీష్ నేర్చేసుకోవచ్చు. అంటే ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఈ వీడియో చూస్తే నేను అనుకుంటా ఖచ్చితంగా మీకు ఈ సెంటెన్సెస్ అన్నీ త్వరగా నేర్చుకోవడానికి వీలవుతుంది అని. తెలుగులో మాట్లాడే వాక్యాలను మనం ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసుకొని వాటిని ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తే అట్లీస్ట్ ఒక గంటలో 20 వాక్యాలను నేర్చుకోవచ్చు మనం ఈజీగా. ఎందుకంటే చిన్న చిన్న సెంటెన్సెస్తో మనం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి అది చాలా ఈజీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో విన్న తర్వాత దాన్ని రిపీట్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా నేర్చుకోవడానికి వీలవుతుంది. ఐ థింక్ ఈ మెథడ్లో మీరు చాలా క్విక్గా తొందరగా ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ నేర్చుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఐ హోప్ సో. రైట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, ద ఫస్ట్ వన్ ఈజ్ ఇది నువ్వే చూసుకో. యూ హ్యాండిల్ దిస్. యూ హ్యాండిల్ దిస్. ఓకే, సెకండ్ వన్, నేను బాధలో ఉన్నాను. ఐ యామ్ ఇన్ పెయిన్. ఐ యామ్ ఇన్ పెయిన్. ద నెక్స్ట్ వన్, నేను నిన్ను నమ్ముతున్నాను. ఐ బిలీవ్ యూ. ఐ బిలీవ్ యూ. ఇది నాకు వివరించు. ఎక్స్ప్లెయిన్ ఇట్ టు మీ. ఎక్స్ప్లెయిన్ ఇట్ టు మీ. ఫిఫ్త్ ఏంటి, ఏదైనా కొత్తగా చేయి. డూ సంథింగ్ న్యూ. డూ సంథింగ్ న్యూ. నెక్స్ట్, ఇది బాగుంది. దిస్ ఈజ్ గుడ్. దిస్ ఈజ్ గుడ్. నెక్స్ట్, నా వైపు చూడు. లుక్ at me. లుక్ at me. నెక్స్ట్, ఇది సాధ్యమా. ఈజ్ ఇట్ పాసిబుల్. ఈజ్ ఇట్ పాసిబుల్. నెక్స్ట్, ఏంటి నీరసంగా ఉన్నావు. వై ఆర్ యూ లుకింగ్ సో డ్రైన్డ్. వై ఆర్ యూ లుకింగ్ సో డ్రైన్డ్. నెక్స్ట్ వన్, నీకు సోమరితనం ఎక్కువ అయింది. యూ హ్యావ్ బికమ్ సో లేజీ. యూ హ్యావ్ బికమ్ సో లేజీ. నెక్స్ట్, పిచ్చిగా వాగకు. డోంట్ టాక్ నాన్సెన్స్. డోంట్ టాక్ నాన్సెన్స్. నెక్స్ట్, మరీ పోజులు కొట్టకు. ఇవి చాలాసార్లు అంటుంటాం కదా. డోంట్ షో ఆఫ్ టూ మచ్. డోంట్ షో ఆఫ్ టూ మచ్. నెక్స్ట్, నేను వంట చేయించాను. ఐ గాట్ ఫుడ్ కుక్డ్. ఐ గాట్ ఫుడ్ కుక్డ్. ఎవ్వరు సహాయం చేయలేదు. నో బడీ హెల్ప్డ్. నో బడీ హెల్ప్డ్. ఏమి దాస్తున్నావు. వాట్ ఆర్ యూ హైడింగ్. వాట్ ఆర్ యూ హైడింగ్. అడుగుతాం కదా కొన్నిసార్లు ఏం దాస్తున్నావు అని, అదే. నెక్స్ట్, కిటికీలు దుమ్ముగా ఉన్నాయి. ద విండోస్ ఆర్ డస్టీ. ద విండోస్ ఆర్ డస్టీ. ఇక్కడ ద అనాలి, ఎందుకంటే డబ్ల్యూ అనేది కాన్సనెంట్ వచ్చినప్పుడు ద అని పలకాలి. నెక్స్ట్, నీవు చెప్పమంటే చెప్పవు. యు వోంట్ టెల్ వెన్ ఆస్క్డ్. యు వోంట్ టెల్ వెన్ ఆస్క్డ్. నిజం నిప్పు లాంటిది. ద ట్రూత్ ఈజ్ లైక్ ఫైర్. ద ట్రూత్ ఈజ్ లైక్ ఫైర్. వాళ్ళతో మనకు పని లేదు. వీ హ్యావ్ నో బిజినెస్ విత్ దెమ్. వీ హ్యావ్ నో బిజినెస్ విత్ దెమ్. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ నీ పని నువ్వు చూసుకో. చాలాసార్లు అంటుంటాం కదా, నీ పని నువ్వు చూసుకోరాదే నీకెందుకు అంటాం కదా, ఆ స్టేట్మెంట్.
నీ పని నువ్వు చూసుకో. మైండ్ యువర్ ఓన్ బిజినెస్. మైండ్ యువర్ ఓన్ బిజినెస్. Okay? Hope you all have understood the simple English sentences. For many such videos, kindly subscribe. Thanks for watching. Take care. Bye bye. I'll see you in my next video.